5వ తేదీన విజయవాడలో ఏపీజేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభను నిర్వహించనున్నట్లు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. విజయవాడ రెవెన్యూ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 96 ఉద్యోగ సంఘాల కలయికతో ఏర్పడిన ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా మంత్రులు పయ్యాల కేశవ, నాదెండ్ల మనోహర్, సత్యప్రసాద్ యాదవ్లను ఆహ్వానించగా వారు హాజరవుతామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఫిబ్రవరి 4-5 తేదీల స్పెషల్ క్యాజువల్ లీవ్ ను వినియోగించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 5 ఉదయం 9 గంటలకు విజయవాడ లెనిన్ సెంటర్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించి మహాసభలను ప్రారంభిస్తామని తెలిపారు. అదే రోజు 21 మందితో కూడిన ఏపీజేఏసీ అమరావతి నూతన రాష్ట్ర కమిటీని ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీజేఏసీ అమరావతి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 5వ తారీఖున ఉన్నందున దాన్ని పురస్కరించుకొని ఆ సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహాసభని ఏర్పాటు చేశాం. 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభని ఏర్పాటు చేయటం అనేది చట్టబద్ధంగా అన్ని సంఘాలకు ఉంటుంది. అదేవిధంగా ఏపీజేఏసీ అమరావతి 2023లో కర్నూలులో నిర్వహించాం ఫిబ్రవరి 5న. ఆ రోజు ఆనాడు నిర్వహించినటువంటి మహాసభ మరి ఉద్యమానికి నాంది పలికింది. కానీ ఈరోజు ఫిబ్రవరి 5వ తారీఖున రేపు జరగబోయేటువంటి మహాసభ ఐక్యతకి నిదర్శనం కావాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీజేఏసీ అమరావతిలో భాగస్వామైనటువంటి సంఘాలు, ఆ సంఘాల పక్షాన ఉన్నటువంటి ఉద్యోగులు వేలాదిగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ యొక్క మహాసభకి ఏపీజేఏసీ అమరావతిలో భాగస్వామైనటువంటి సంఘాల యొక్క రాష్ట్ర, జిల్లా, డివిజన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరవుతారు. అదేవిధంగా ఏపీజేఏసీ అమరావతిని అభిమానించేటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ప్రధానంగా తెలంగాణ నుంచి, సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుంచి కూడా రాష్ట్ర నాయకత్వం వస్తుంది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడం జరిగింది తెలంగాణ నాయకత్వానికి. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పక్షాన మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ గారు వస్తున్నారు. అదేవిధంగా గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వస్తున్నారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీల నుంచి 3 మంత్రివర్యులను ఆహ్వానించడం జరిగింది. వీరు ప్రాముఖ్యత ఏమంటే ముగ్గురు కూడా ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో వీళ్ళు 3 కూడా సభ్యులుగానే ఉన్నారు. కాబట్టి వారి 3ను కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తున్నారు. అలాగే ప్రభుత్వం ఏపీజేఏసీ అమరావతి యొక్క నాయకత్వాన్ని గౌరవించి ఏపీజేఏసీ అమరావతి చేపేసేటువంటి ఈ యొక్క మహాసభకి తరలి వచ్చేందుకు ముందు రోజుగా 4వ తారీఖు, సభ నిర్వహణ చేసుకునే దానికి 5వ తారీఖు 2 రోజులు ప్రత్యేక సెలవు దినాల్ని మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క స్పెషల్ క్యాజువల్ లీవ్ని వినియోగించుకొని ఈ యొక్క మహాసభకి అందరూ హాజరు కావాలని కోరుతున్నాను. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏపీజేఏసీ అమరావతిలో ఉన్నటువంటి 90 పైగా సంఘాలు, ఈ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా దయచేసి ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా వారందరూ కూడా ఈ యొక్క మహాసభకి హాజరయ్యేందుకు మీరు అనుమతించాలని చెప్పి మీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కోరుతా ఉన్నాను. అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు, విజయవాడ, గుంటూరు ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు అందరూ కూడా కోరుతున్నాను. దయచేసి మరి అధికారులందరూ కూడా ఆ ఉద్యోగుల్ని సభకు వచ్చే విధంగా మరి వాళ్ళకి ఎక్కడ కూడా ఆటంకం కలిగించొద్దు ఉద్యోగులను కోరుతున్నాను. మీరు కూడా ఇది ఒక మంచి అవకాశం. ప్రభుత్వమే సహజంగా ప్రభుత్వాలు ఉద్యోగులు సభ పెడుతున్నా, సమావేశాలు నిర్వహిస్తున్నా మాకు వ్యతిరేకం అనుకొని సభలు లేదా సమావేశాలు నిలువరించేదానికి లేదా పోటీ సభలు పెట్టించేటువంటి తత్వం గతంలో చూసాం. గత కర్నూలులో కూడా మేము పెడుతుంటే జరిగింది, పోటీ సభలు పెట్టించారు. కానీ ప్రభుత్వం సెలవులు కూడా మంజూరు చేసి మీరు మీ సభలు నడుపుకోండి, తప్పకుండా మీ సమస్యలు చర్చించండి అని ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు సభని నిర్వహించుకునేదానికి ప్రత్యేకంగా 2 రోజులు సభ చేసేది 1 రోజులైతే ముందు రోజు వచ్చేదానికి కూడా అవకాశం ఇచ్చారంటే మరి ఇంత ఉద్యోగులు మన సమస్యలను మనం చెప్పుకునే
ఒక అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించినందుకు ఉద్యోగులు దీన్ని అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ సభకి వచ్చి విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ, తప్పకుండా ఉద్యోగులకు సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని ఆ రోజు మనం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంతో అంటే ఎన్నో సమస్యల్ని, వేల కోట్ల రూపాయల బకాయిల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం, ఇంకా సాధించాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఎలా అంశాలని మనం రాబట్టుకోవాలన్నటువంటి అంశాలని ఆ రోజు చర్చించి గౌరవ మంత్రివర్గ ఉపసంఘం ఎవరైతే మన సమస్యలను చర్చిస్తారో వారి ముందే వారి సమక్షంలో ఆ అంశాలను కూడా చర్చించడం జరుగుతుందని చెప్పి ఉద్యోగులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 3 సంవత్సరాల కాల పరిమితి అయింది కాబట్టి ఆ రోజు రాష్ట్ర నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. మిత్రులందరికీ ముందుగా నమస్కారం. ఇవాళ ఏపీజేఎస్ అమరావతి 4వ రాష్ట్ర మహాసభని జయప్రదం చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులంతా కూడా అత్యధిక సంఖ్యలో హాజరై ఆ మహాసభను జయప్రదం చేసి ఏపీజేఎస్ అమరావతి ఐక్యతను చాటి చెప్పాలని చెప్పేసి ఉద్యోగులందరికీ ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులంతా కూడా కూటమి ప్రభుత్వం గెలవాలి, కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్యోగులకు సంబంధించిన గతంలో జరిగిన నష్టాలని భర్తీ చేసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూడడం అయితే జరిగింది. ఆ దిశలోనే గత ఏడాది అక్టోబర్ 18న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు సమావేశం అయినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తూ ఏ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళా సరే సానుకూలంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నందుకు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆర్టీసీకి సంబంధించిన కూడా 11 జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చైల్డ్ కేర్ కానీ ఇతరత్ర ఉద్యోగులకు సంబంధించిన మెజార్టీ సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం చొరవ చూపడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇవాళ ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అలాగే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారికి ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తారని నమ్మకం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా గత ప్రభుత్వం పెట్టిన బకాయిల చెల్లింపులతో పాటు పిఆర్సీ బకాయిలు కానీ డిఏ బకాయిలు కానీ ఐఆర్ ప్రకటన ఇతర అంశాల పట్ల శ్రద్ధ చూపాలని, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చిన్నపాటి ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ ఇతర అంశాల పట్ల అన్ని న్యాయం చేసి ఉద్యోగుల మెప్పు కూడా పొందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుకుంటూ, ఈ మహాసభ ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధిని అలాగే శ్రద్ధను కూడా ప్రస్తావన చేస్తూ మాకు ఇబ్బందులను కూడా గౌరవ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా 9వ తారీఖున ఉదయం ర్యాలీ 9 గంటలకి లెనిన్ సెంటర్ నుంచి ప్రారంభమై 9 గంటలకి ర్యాలీ ప్రారంభమై జయప్రదం చేసేందుకు ఉద్యోగులంతా సహకరించాలి. ప్రధానంగా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టే మహాసభ కాదు ఇది. ఇవాళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని విభాగాల అధికారులు కూడా ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యేందుకు సహకరించాలని చెప్పి సందర్భంగా ఉద్యోగులకు అందరికీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. ఏపీజేఎస్ అమరావతి రాష్ట్ర ఉమెన్ వింగ్ చైర్పర్సన్ గా ఉన్నాను. ముందుగా ఏదైతే మన ప్రోగ్రాం ఉందో ఫిబ్రవరి 5వ తారీఖు 4వ రాష్ట్ర మహాసభ తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ప్రతి దగ్గర కూడా ఉమెనే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మేము గత 10 రోజుల నుంచి కూడా అన్ని ప్రధాన కార్యాలయాలని ఆహ్వానించడానికి అక్కడ సిబ్బందిని ఆహ్వానించడానికి వెళ్తూ ఉన్నాము. అక్కడ చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే ఒక పండగ ఉమెన్ తో కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంది. ఆ టీం అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏదైతే మహాసభ ఉందో ఆ సభను విజయవంతం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతుగా మీరు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా మన బొప్పరాజు గారు తెప్పించి ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ లీవ్ ని అప్లై చేసుకొని ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని, అలాగే 9 గంటలకల్లా ఇక్కడ లినిన్ సెంటర్ లో ఉన్నటువంటి రెవెన్యూ భవన్ కి వచ్చినట్లయితే అక్కడి నుంచి 9 గంటలకి ర్యాలీగా మనం తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మన ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఉమెన్ కానివ్వండి మెన్ కానివ్వండి అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఆహ్వానించి సభను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నేను ఏపీజేఎస్ అమరావతి మహిళా విభాగం జనరల్ గా రేపు ఏదైతే ఫిబ్రవరి 5వ తేదీ ఏపీజేఎస్ అమరావతి మహాసభ దాని
దానికి సంబంధించి మహిళా ఉద్యోగులు అలాగే ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశానికి హాజరవ్వాల్సిందిగా అలాగే మహిళా ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం మహిళలకు పెద్దపేట వేసిన ప్రభుత్వము మహిళా ఉద్యోగుల సంక్షేమం గురించి కూడా ఎక్కువగా ఆలోచించి మాకు సంబంధించి ఇచ్చిన జీవోలు 2 జీవోలు ఏదైతే మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వారి సర్వీస్ అంతట్లో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చని ఇస్తున్న జీవో, అలాగే మహిళా ఉద్యోగులు 2 పిల్లల కన్నా ఎక్కువ పిల్లల్ని కంటే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిన జీవోకి ప్రభుత్వానికి మహిళా ఉద్యోగులు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మా మహిళా ఉద్యోగులందరూ అన్ని జిల్లాలలో, డివిజన్లో, మండలాల్లో అన్నిటిలోనూ మా మహిళా ఉద్యోగులందరూ కూడా ఒక పింక్ కలర్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నాము. ఆ డ్రెస్ కోడ్లో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఐక్యతను చూపించి మన బలాన్ని చూపించి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఉద్యోగుల మహాసభలను ఫిబ్రవరి 5 జరిగే